ಎಲ್ಲ ಕಡೆ ಬಾಂಬ್ ಫಿಕ್ಸ್ ಮಾಡ್ರು. ಬ್ಲಾಸ್ಟ್ ಆದ್ರೆ ಬಿಲ್ಡಿಂಗ್ ಮಣ್ಣಾಕ್ ಬಿಡ್ಬೇಕು. దగ్గర కొక్కెనా తగదోం తగదరి గిటదోం తగదరి తగదోం తగదరి గిటదోం తగదరి గిట గిట తగదోం. ఏంటి బస్తీ బస్తీ ఇదే మాట్లాడుకుంటున్నారా? ఏం మాట్లాడుకుంటున్నారు? నా కూతురు ఏం తప్పు చేసింది? ఏమో అది మాకెలా తెలుస్తుంది? నీ కూతురు చేసిన తప్పుని నీ అల్లుడు కళ్ళారా చూశాడంట కదా, అందుకే ఇంట్లోంచి గెంటేశాడంట కదా. ఏం మాట్లాడుతున్నారు? మొగుడు పెళ్ళాలన్నాక గొడవలు రావా? అమ్మాయి అలిగి పుట్టింటికి రాదా? ఆ మాత్రం దానికే కథలు అల్లేస్తారా? మాకేం అవసరం అమ్మా, అందరూ మాట్లాడేదే మేము మాట్లాడుతున్నాం. అయినా నిన్నటిదాకా నీ కూతుర్ని నెత్తిని పెట్టుకుని చూసుకున్న వాళ్ళు ఈ రోజు ఎందుకు గెంటేశారమ్మా? చూడండి, నా కూతురు గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదు. నా కూతురు నిప్పు. అబ్బో, ఆ నిప్పుతోనే నీ మేనలుడు చలి కాచుకుంటున్నాడు కదా. శివకి కావేరికి పెళ్లి చెయ్యాలని ఒకప్పుడు అనుకున్నారు కదా. పాపం అందుకే బావను వదల్లేక మొగుణ్ణి వదిలేసొచ్చి ఇక్కడే ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. ఇవన్నీ మా మాటలు అనుకుంటావేమో రుక్మిణమ్మ, బస్తీలో అనుకునే మాటలే మేము చెప్తున్నాం. ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు చెప్తున్నా. చూడమ్మా, మా నోరైతే మూయిస్తావు, కానీ అందరి నోళ్ళు మూయించగలవా? అయినా మనకెందుకు వచ్చిన గోల వదినా? నిజం చెప్తే నిష్ఠూరంగా ఉంది. రా నువ్వు వెళ్దాం. ఇందుకే కావేరిని ఇంట్లో పెట్టుకోవద్దని కాపురానికి పంపించమని చెప్పాను. శివగారే వినలేదు. బాధపడకండమ్మా, కావేరి ఎలాంటిదో బస్తీలో అందరికీ తెలుసు. ఈ కాంతం లక్ష్మమ్మలు కుళ్ళుబోతోళ్ళు, వాళ్ళు ఇలాగే మాట్లాడతారో మీరేం పట్టించుకోకండి.